హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే ఇలాగ చేసుకుని మన రైస్, చపాతీ, రోటీ దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి. గ్రేవీగా ఎమ్మీగా ఉంటుంది, గుమగుమలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరిటెడు వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ను హీట్ రానిద్దాము. అలాగే ఇంకో సైడు ఒక పావు కిలో వరకు కూడా బెండకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ కాస్త పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని మనం ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకుందామండి. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని మనం రోస్ట్ చేసుకునే గ్రిల్ ఉంటుంది కదా, సో ఆ గ్రిల్ పైన ఇలాగ టొమాటోలను పెట్టేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా రోస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. కాస్త చల్లారనిద్దాము వీటిని. గ్రీన్ చిల్లీని కూడా వేసుకుని వీటిని కూడా మనం రోస్ట్ చేసుకుందాము. ఇక్కడ టొమాటోలు మనకు కాస్త చల్లారాయండి. ఇప్పుడు పైన లేయర్ లాగా వస్తూ ఉంది కదా, ఈ లేయర్ని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇలాగ అన్నిటిని కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు గ్రీన్ చిల్లీ కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకుందాము. అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా పెట్టేశానండి, దీన్ని కూడా మనం రోస్ట్ చేసుకుందాము. అలాగే ఇంకో సైడు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆపేసుకొని వీటిని మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకొని. అలాగే ఇక్కడ మనకు వెల్లుల్లి కూడా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసుకొని ఇలాగ వెల్లుల్లిని కూడా చేసుకుందాము, వెల్లుల్లిపాయలను. అలాగే ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టొమాటోలు వేసుకుని అలాగే వీటితో పాటు గ్రీన్ చిల్లీని కూడా రెడీ చేసుకున్నాం కదా, సో అవి కూడా వేసుకుని అలాగే వెల్లుల్లి కూడా వేసుకుని వీటితో పాటు కాస్త జీరాను కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు ఫ్రై చేసిన అదే ప్యాన్లోకి ఒక గరిటెడు వరకు కూడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అవ్వనిచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందాము. వేసుకుని ఒకసారి కలిపేసి వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి ఒక క్యాప్సికమ్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని అలాగే వీటితో పాటు కాస్త పసుపును కూడా యాడ్ చేసుకుని మనం మరొకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కాసేపు ఫ్రై చేసుకుందామండి. వీటిని ఇలాగ మనం క్యాప్సికమ్ కూడా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో, అలాగే గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇక అది వేసుకుందామండి. వేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇది వేయటం వల్ల మనం చేసే ఈ బెండకాయ మసాలా కర్రీ చక్కగా గ్రేవీగా చాలా బాగుంటుంది. వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందామండి. వేసుకుని మనం మరొకసారి కలుపుకుందాము. కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చక్కగా వీటిని కుక్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మనకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, సో ఆ బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాము. వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరి కాసేపు మనం కుక్ చేసుకుందామండి. మరొక 10 మినిట్స్ వరకు కూడా. మరొక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా మనకు రెడీ అయిపోయింది. బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగ రెడీ చేసుకుని ఇక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ ఎమ్మీగా ఉండే మనకు బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. రైస్, చపాతీ, రోటీ దేనిలోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.